హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఓకే అండి. ఇది వచ్చేసి శివరాత్రి రోజు వ్లాగ్ అండి. నేనైతే మార్నింగ్ ఇంట్లో పూజ చేసుకొని ఇంకా టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది చాలా చాలా బావుంటుందండి. ఈ టెంపుల్ నేను చాలా సార్లు వీడియోలో చూపించాను మీకు. మంచి పల్లెటూరి అట్మాస్ఫియర్ ఉంటుంది. చాలా బావుంటుంది. చాలా ప్రశాంతంగా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది ఈ టెంపుల్ అయితే. ఇక్కడైతే చూస్తున్నారు గదా! క్యూ అయితే ఎంత పెద్దగా ఉందో అసలు నిజంగా అండి. మాకైతే 2 అవర్స్ అలా పట్టింది. నాకైతే టైం అయితే. ఇంకా అభిషేకంకి టికెట్ కూడా తీసుకున్నారు. నేనైతే ఇక బయట శివలింగం ఉంటుంది. అక్కడ అభిషేకం చేసుకున్నాను. ఇక్కడైతే చూస్తున్నారు కదా! కూరగాయలు అలాగే బియ్యం కూడా ఇస్తారండి. ఎందుకంటే శివరాత్రి రోజు నైట్ 9కి అలా స్టార్ట్ అవుతుంది కళ్యాణము. 12కి అయిపోతుంది. మళ్ళీ 12 తర్వాత మళ్ళీ అభిషేకం ఉంటుంది. చాలా చాలా బాగా చేస్తారు. నేను కూడా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా బియ్యం అయితే తీసుకెళ్తానండి. ఒడి బియ్యం. ఓకే అండి. ఇక్కడ చెప్పాను కదా! బయట కూడా మనకు శివలింగం ఉంటుంది. ఇక్కడ కూడా అందరూ అభిషేకం చేసుకుంటారు. చాలామంది ఎందుకంటే అక్కడ లైన్‌లో నిల్చోలేని వాళ్ళు ఇక్కడ అభిషేకం చేసుకుంటారు. నేనైతే ఇక్కడ నారియల్ దీపం, కొబ్బరికాయ దీపం పెట్టానండి. చాలా మంచిది. కాబట్టి ఇంక ఆ రోజు దీపం పెట్టుకొని చక్కగా బయటనే శివలింగం మీద అభిషేకం చేసుకున్నాను. ఓకే అండి. ఇంకా చాలా చాలా జనమొచ్చారండి. ఈసారైతే లాస్ట్ టైమ్ అంతగా రాలేదు. ఈసారి సండే కావడం వల్ల అందరూ ఫ్యామిలీస్‌తో చక్కగా టెంపుల్‌కొచ్చారు. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంకా ఇక్కడ లోపల గర్భగుడిలో కూడా చూస్తున్నారు కదా! ఎంతమంది రష్ ఉన్నారో. చాలా చాలా రష్ ఉన్నారండి. ఈ టెంపుల్‌లో స్పెషాలిటీ అదే అండి. మనం మంచిగా గర్భగుడిలోకి వెళ్ళి మనమే మన పూజ మంచిగా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఓకే అండి. ఓకే అండి. నైటు 9కి నేనైతే కళ్యాణంకి వచ్చాను. ఫస్ట్ టైం నేను కళ్యాణంకి రావడం. ప్రతి సంవత్సరం రావాలి అనుకుంటున్నాను. కానీ రాలేకపోతున్నాను. ఈసారి అయితే ఖచ్చితంగా వెళ్ళాలని ఫిక్స్ అయ్యి వచ్చాను. ఓకే అండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇప్పుడే మండపం అవన్నీ మార్నింగే కట్టారండి మండపం అవి. ఇప్పుడు విగ్రహాలని చక్కగా అలంకరణ అలాగే అమ్మవారికి పట్టు చీర అవన్నీ కట్టుతున్నారు. చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. కాకపోతే నైట్ టైంలో కదా దోమలు ఎక్కువగా కుడుతూ ఉన్నాయి. ఒకవైపు దోమలు విపరీతంగా ఉన్నాయండి నిజంగా. ఇంకా ఇక్కడైతే అందరూ చక్కగా మంచిగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. తీసుకోండి. అత్యంత పుత్రిక హృదపరుణ దుష్వత్సర ప్రాచర ఓం విశ్వాత్తాదే స్తవరేషు ప్రభాచ్యాజాచకందమగవం ఇంద్ర సంవదే పారావతం యత్పరుషం ప్రజంబ స్వభారుణో శరభాయ దుష్మంతవే. ఇక మీరు
ఒకసారి మనోవాక్కాయ కర్మేంద్రియ వ్యాపార సంపాదితానాం దిక్పాఘ్రాణానాం పంచానాం కర్మేంద్రియాణాం ఏదేషాం దీపాంకురాం శ్రీమన్మందకటాక్షల కంఠే వద్దామి శుభగే సాజీవ శరదాం శతం మంగళధారణ ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలతా ఫలసిద్ధిరస్తు. ఓకే అండి, ఇప్పుడే కళ్యాణం అయితే అయిపోయింది. చక్కగా అందరం ఒడిబియ్యం కూడా పోస్తున్నాము అమ్మవారికి, అలాగే శివునికి. ఇక్కడ మగవాళ్ళు కూడా పోస్తున్నారండి, మగవాళ్ళు కూడా పొయ్యొచ్చంట ఒడిబియ్యం, కాబట్టి మగవాళ్ళు కూడా పోస్తున్నారు. ఇక్కడ చాలా చాలా బాగా జరిగిందండి నిజంగా. బయట ఎలా అయితే కళ్యాణం జరుగుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలానే మేము అలానే ఒడిబియ్యం పోయడం అంతా చాలా బాగా అనిపించింది. నేను ఫస్ట్ టైం ఒడిబియ్యం పోయడం. అంటే చెరుగట్టు దగ్గర ఏంటంటే మనకి బియ్యం వాళ్ళే తీసుకుంటారు, మనని పోయనియరు, వాళ్ళే తీసుకుంటారు. ఇక్కడ ఏంటంటే నేనే పోసాను కాబట్టి నాకు మంచి ఫీలింగ్ అనేది వచ్చింది, చాలా ప్రశాంతంగా అనిపించింది నిజంగా. ఇక ఒడిబియ్యం కూడా పోసేసాక ఇక లాస్ట్గా హారతి అమ్మవారికి అలాగే శివునికి హారతి ఇచ్చారు, పార్వతి పరమేశ్వరులకు. హారతి కూడా ఈసారి చాలా చాలా బాగా పాడారండి. ఒక అంకుల్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను, ఎంత బాగా పాడారంటే నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది, చాలా బాగుంది. ఇంకా అలాగే నేను కూడా ఒక కీర్తన పాడాను, నాకు కూడా చాలా చాలా ఇష్టము. ఎప్పటి నుంచో నేను ఇలా శివపార్వతులకి కళ్యాణం అప్పుడు పాడాలి అనుకున్నాను, ఎప్పుడూ అవకాశం రాలేదు. ఈసారి అయితే ఖచ్చితంగా పాడాలని ఫిక్స్ అయ్యాను.
అనుకోకుండా నాకు కూడా అవకాశం వచ్చింది, నేను కూడా పాడాను. కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం, కర్పూర గౌరం కరుణావతారం సంసార సారం భుజగేంద్రహారం, సదా వసంతం హృదయారవిందే, సదా వసంతం హృదయారవిందే, భవం భవానీ సహితం నమామి, భవం భవానీ సహితం నమామి. ఈ సాంగ్ అండి, ఇది హర హర మహాదేవ సీరియల్లో చాలా ఫేమస్ సాంగ్. ఓకే అండి, సోమవారం భోజనాలు కూడా పెట్టారు టెంపుల్లో, అమ్మవారి ఒడి బియ్యం వండారు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.